హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఇప్పుడు 9th క్లాస్ సెకండ్ లెసన్లోకి సక్సెస్ఫుల్గా వచ్చేసాం. అండ్ నేను చెప్పబోయే వొకాబులరీ అండ్ గ్రామర్ కొత్తగా చూసే వాళ్ళు అయితే మీకు 9th క్లాస్ వాళ్ళకి అండ్ ఏ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాలి కానీ ఎన్సీఆర్టీ బుక్స్ నుంచే వొకాబులరీ మెజారిటీగా అడుగుతాడు కాబట్టి ఇది మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎస్జిటి వాళ్ళకి ఇది చాలా చాలా నెసెసిటీ. ప్రతి లైన్ వచ్చి తీరాలి కాబట్టి హ్యాపీగా ముందుకెళ్దాం. అండ్ ద లెసన్ నేమ్ ఈస్ ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్. సో దీంట్లో వొకాబులరీ ఇప్పుడు చూద్దాం. వొకాబులరీ ఫస్ట్ జాజిల్ అని ఉంది. అంటే జాజిల్ అంటే ఏంటి? పుష్ రఫ్లీ. సో పుష్ రఫ్లీ అండ్ దేనికోసమైనా స్ట్రగుల్ చేయడం కానీ పోరాటం కానీ జాజిల్ అని అనొచ్చు. అండ్ నెక్స్ట్ చూడండి స్లైట్ అంటే మీకు తెలుసు, స్మాల్ అండ్ థిన్. చిన్నగా ఉంటే దాన్ని ఏమంటారు? చిన్నది స్లైట్, లేదా థిన్గా ఉంది. ఇవన్నిటిని ఎలా చెప్తాం? స్లైట్ అని అంటాం. సో ఫస్ట్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి. జాజిల్ అంటే ఏంటి? పుష్ రఫ్లీ. అండ్ తర్వాత డాంటింగ్. సో డాంటింగ్ అంటే ఏంటి? ఫ్రెటనింగ్ అంటే ఏంటి మరి తెలుగులోని? భయపెట్టడం. ఫ్రెటనింగ్ అంటే ఏంటి? భయపెట్టడం. సో డాంటింగ్ అండ్ ఫ్రెటనింగ్ ఇది కూడా నేర్చుకున్నారు. సో మీకు ఏదైతే రాతో దాన్ని నోట్స్లో రాసుకోండి. అండ్ అలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ ఇది కూడా చూడండి. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? ఆస్పైరింగ్ మ్యూజిషియన్స్. ఆస్పిరేషన్ అంటారు అండ్ ఆస్పిరెంట్స్ అంటారు. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, అలా డిఎస్సీ ఆస్పిరెంట్స్. లైక్ ఆస్పైరింగ్ మ్యూజిషియన్స్, ఏ పర్సన్ హూ వాంట్స్ టు బీ ఏ మ్యూజిషియన్. ఎవరైతే మ్యూజిషియన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళని ఆస్పైరింగ్ మ్యూజిషియన్ అంటున్నారు. అంటే ఎవరైతే టీచర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళని టీచర్, డిఎస్సీ ఆస్పిరెంట్స్ అంటున్నారు. అలానే నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇప్పటిదాకా ఉన్న వాటిలో ఇవి 2 స్టార్ పెట్టుకోండి. కామన్గా ఉండే వాటికంటే కొత్తగా ఉండే అడుగుతాడు. అండ్ 9th క్లాస్ వాళ్ళని మిమ్మల్ని ఎగ్జామ్లో ప్రతి వొకాబులరీ అడుగుతాడు. ఇప్పుడు నేర్చుకుంటే చాలా మంచిది. మీకు మీరు ప్యాసేజ్ చేయాలన్నా మీకు వొకాబులరీ రావాలి. అండ్ ఎంపైర్డ్ అంటే ఏంటి? వీకెండ్. సో ఎంపైర్డ్ అంటే వీకెండ్ అని వచ్చింది. ఈ ఎంపైర్ అనేది ఫిజికల్ ఎంపైర్మెంట్ అంటారు, అంటే శారీరకంగా బలహీనపడటం. సో ఎంపైర్డ్ అంటే ఏంటమ్మా? వీకెండ్. అండ్ జైలోఫోన్ అనేది ఒక డివైస్, జైలోఫోన్. సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ విత్ రో ఆఫ్ వుడెన్ బార్స్. ఇక్కడ ఏమున్నాయి? వుడెన్ బార్స్ ఉన్నాయి. అయితే రో ఆఫ్ వుడెన్ బార్స్ ఆఫ్ డిఫరెంట్ లెన్స్ ఉన్న వుడెన్ బార్స్, వాటి నుంచి మంచి మ్యూజిక్ వస్తుంది. సో ఇలాంటిది ఇచ్చే వాటిని ఏమంటారు? జైలోఫోన్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. అండ్ పెర్కషనిస్ట్స్ అంటే ఏంటో చూడండి. పెర్కషనిస్ట్ అంటే ఎ పర్సన్ హూ ప్లేస్ ద డ్రమ్, ద తబలా. డ్రమ్ని కానీ తబలా కానీ ప్లే చేసే వాళ్ళని ఏమంటారు? పెర్కషనిస్ట్ అంటారు. అండ్ డ్రమ్ ప్లే చేయడం పెర్కషనిస్ట్. పెళ్ళిలో డ్రమ్ ప్లే చేస్తున్నారని గుర్తుపెట్టుకోవచ్చు మీరు. సో పెర్కషనిస్ట్. అండ్ పొటెన్షియల్ అంటే మీకు బాగానే తెలిసింది. సో తెలియనివి, గుర్తులేవి అనుకున్నవి స్టార్స్ పెట్టుకుని అక్కడ దాటిని నోట్స్ తయారు చేసుకోండి. నెక్స్ట్కి వెళ్దాం. పొటెన్షియల్ క్వాలిటీ ఆర్ ఎబిలిటీ దట్ కెన్ బి డెవలప్డ్. పొటెన్షియల్, అతనికి పొటెన్షియల్ పొటెన్షియల్ ఉందని అంటాం. సో హీ హ్యాస్ ద పొటెన్షియల్ టు డూ దట్ వర్క్ అంటాం. సో అతనికి ఆ పని చేయగలిగిన సామర్థ్యం ఉంది. సో అలా చేయగలుగుంటాను ఏమంటారు? పొటెన్షియల్ అంటారు. ఇప్పుడు నెక్స్ట్కి వెళ్దాం. ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. సో ఇవే ఉంటాయి చిన్న మనం ఎక్కడెక్కడ చదువుతాం వొకాబులరీ కోసం, ఏవో బుక్స్ చదువుతాం కానీ చదవాలి. అండ్ ఆడిషనరీ అంటే మీకు తెలుసు, మనకి డైరెక్టర్స్ అవి ఉంటారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకోవడానికి చిన్న యాక్టింగ్ చేయమని అంటారు. సో గివ్ ఏ షార్ట్ పర్ఫార్మెన్స్ సో దట్ ద డైరెక్టర్ కుడ్ డిసైడ్ వెదర్ షీ వాజ్ గుడ్ ఆర్ నాట్. ఇంకా చిన్న పర్ఫార్మెన్స్ ఇస్తే డైరెక్టర్ పట్టుకుంటాడు కదా గుడ్ బ్యాడ్ అనేది. సో దాన్ని ఆడిషన్ అంటారు, అది మీకు తెలుసు. అండ్ ఇంట్రిగింగ్ అంటే ఫ్యాసినేటింగ్ అండ్ క్యూరియస్. సో ఏదైనా చేయాలన్నా తపన ఉంటే దాన్ని ఇంట్రిగింగ్ అంటారు. సో ఇంట్రిగింగ్ ఇలాంటి వాటిని గుర్తుపెట్టుకోండి. సో ఓన్లీ మీకు రాని వాటి మీద ఫోకస్ చేసుకోండి. వచ్చిన వాటిని మళ్ళీ నోట్స్ రాసుకుని వాటిని మనం మళ్ళీ రివిజన్ చేయడం వల్ల టైం వేస్ట్ తప్ప ఏముండదు. ఇంట్రిగింగ్ అంటే ఏంటి? క్యూరియస్. సో నెక్స్ట్ది ఫ్లోలెస్లీ. సో ఫ్లోలెస్లీ అంటే వితౌట్ ఎ ఫాల్ట్ ఆర్ మిస్టేక్.
ఏ ఫాల్ట్ లేకుండా ఏ మిస్టేక్ లేకుండా వెళ్ళిపోతే ఫ్లోలెస్గా వెళ్ళిపోతే దాన్ని ఫ్లోలెస్ అంటారు. సో గుర్తుపెట్టుకోండి. అండ్ లిల్ట్ ఏ వే ఆఫ్ స్పీకింగ్, ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది నోట్స్లో రాసుకోవాలి. లిల్ట్ ఏ వే ఆఫ్ స్పీకింగ్. లిల్ట్ అంటే ఏంటి? ఏ వే ఆఫ్ స్పీకింగ్, మాట్లాడే విధానం. ఏ స్లాంగ్లో మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, పైగా కొంతమంది ఎక్కడ వాయిస్ పెంచాలో ఎక్కడ తగ్గించాలో అవన్నీ కేర్ తీసుకుని మాట్లాడతారు, దాన్ని అంటారు లిల్ట్ అంటారు. అండ్ లిల్ట్ తర్వాత ఏముందో చూడండి, టింగిల్స్. నెక్స్ట్ అది టింగిల్స్ అని ఉంది. సో కాల్ స్లైట్ ప్రికింగ్ ఆర్ స్టింగింగ్ సెన్సేషన్స్. సో ఏదైనా ఒళ్ళు జలదరించినట్టు ఏదో మీకు ఒక సెన్సేషన్ కలుగుతుంది లోపల సడన్గా. జనరల్గా చెప్పాలంటే చల్లవి లేదా వేడివి తాకినప్పుడు మన లోపల వచ్చే సెన్సేషన్ అంటారు కదా, అలాగే ఏదైనా జరిగినప్పుడు వచ్చే సెన్సేషన్ టింగిల్స్. అండ్ గుర్తుపెట్టుకోండి, స్టింగ్ ఎనర్జీ టింగిల్స్, అలా కోడ్ పెట్టుకుని గుర్తుపెట్టుకోండి. అండ్ రెజనెన్స్ అంటే మీకు సైన్స్ చదువుకున్న వాళ్ళకి తెలుసు. అండ్ ఎకోస్ ఆఫ్ సౌండ్ కూడా అంటారు. అయితే ఏదైనా సౌండ్ మనం విని మళ్ళీ కొంత సౌండ్ రిఫ్లెక్ట్ అవుతుంది కదా, మళ్ళీ మనం దాన్ని మళ్ళీ వింటాం కానీ యాంప్లికేషన్ ద్వారా సౌండ్ పెరగటం కానీ ఇది ఎలా జరుగుతుందని రెజనెన్స్ అంటారు. నెక్స్ట్కి వెళ్దాం, వర్కేహాలిక్. ఇది అందరికీ తెలుసు చాలామందికి. సో ఏ పర్సన్ హూ ఫైండ్స్ ఇట్ డిఫికల్ట్ టు స్టాప్ వర్క్. ఇంకా పని ఆపడం కష్టంగా ఉంటుంది, పని చేసుకుంటూ వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటుంది. కొంతమంది పని అంత చెప్పినా ఆపరు, చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో దాన్ని ఏమంటారు? వర్కేహాలిక్ పర్సన్ అంటారు. అండ్ ప్రయారిటీ అంటే మీకు తెలుసు, ప్రయారిటీ అంటే గ్రేట్ ఇంపార్టెన్స్. సో దేనికైనా గొప్ప ప్రయారిటీ ఇచ్చాడంటే మంచి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు చెప్పచ్చు. ఇంకా నెక్స్ట్కి వెళ్దాం. సో మనం ఇందులో ఉన్నవన్నీ కంప్లీట్ చేసాం. ఇప్పుడు పార్ట్ 2 అని ఇచ్చాడు, ద సెహనాయ్ ఆఫ్ బిస్మిల్లా ఖాన్. దీంట్లో కూడా ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ జనరిక్ నేమ్ అనే ఒక టాపిక్ వచ్చింది. జనరిక్ నేమ్, వాట్ ఈస్ జనరిక్ నేమ్? నేమ్ గివెన్ టు ఏ క్లాస్ ఆర్ గ్రూప్ యాజ్ ఎ హోల్. ఒక మొత్తానికి ఒక గ్రూప్కి ఒక నేమ్ ఇస్తే దాన్ని ఏమంటారంటే జనరిక్ నేమ్ అంటారు. సో గ్రూప్ మొత్తానికి ఒకరికి కాకుండా మొత్తానికి నేమ్ ఇస్తే దాన్ని గ్రూప్ నేమ్, జనరిక్ నేమ్ అంటారు. సో బీటీఎస్లో ఉన్న వాళ్ళందరికీ కలిపి ఒకే నేమ్ బీటీఎస్, కాబట్టి అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు నేమ్, అది జనరిక్ నేమ్. అండ్ రీడెడ్ అంటే a wind instrument which have reeds like flute or clarinet. ఫ్లూట్ కానీ క్లారినెట్ కానీ మధ్యలో గ్యాప్స్ అంటూ ఉంటాయి. సో అలాంటి వాటిని రీడ్స్ అంటారు. సో రీడెడ్ అంటే అలా విండ్ ఇన్స్ట్రుమెంట్స్కి ఇలా ఉంటాడని రీడెడ్ అంటారు. అండ్ జనరిక్ నేమ్ కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నెక్స్ట్కి వెళ్దాం. ఇక్కడ దాకా కంప్లీట్ చేసుకుని వచ్చాం. ఇవన్నీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించే పనికొచ్చే వొకాబులరీ. నెక్స్ట్ ఆస్పీషియస్ అంటే ప్రామిసింగ్ ఆర్ బ్రింగ్ గుడ్ ఫ్యూచర్. సస్పీషియస్ అంటే డౌట్. ఆస్పీషియస్ అంటే ఖచ్చితంగా ఫ్యూచర్ బాగుంటుందని నమ్మకం, అంటే శుభ పరిణామం, అన్ని మంచి శకునాలు అంటారు కదా, అలాగా అది ఆస్పీషియస్ అవుతుంది. అండ్ ఇండిస్పెన్సిబుల్ అంటే వితౌట్ విచ్ ఎ పీస్ ఆఫ్ వర్క్ కాన్ బి డన్. అంటే తెలుగులో అది తప్పదు, అది చేయక తప్పదు, అనివార్యమైనది అని అంటారు. అసలు అది చేయకపోతే మనకు పనే జరగదు, కాబట్టి దాన్ని అంటారు ఇండిస్పెన్సిబుల్. సో క్రికెట్ ఆడాలంటే మనకు ఒక బాల్ ఉండాలి, అది అనివార్యం. ఎన్సెంబుల్స్ దీన్ని ఎలా చదవాలంటే ఆన్జంబుల్ అని చదవాలి. అయితే ఇక్కడ ఆన్జంబుల్ అంటే ఏంటంటే థింగ్స్ కన్సిడర్డ్ యాజ్ ఎ గ్రూప్. జనరల్గా అయితే మ్యూజిక్ ప్లే చేసే పీపుల్ గురించి ఉంటుంది, బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇన్స్ట్రుమెంట్స్ గురించి ఇచ్చాడు. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇండిస్పెన్సిబుల్ ఇప్పుడే చెప్పాను, కాన్ బి డన్ చాలా ప్రాధాన్యమైనది. అండ్ గ్రూప్ ఆఫ్ థింగ్స్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, దాన్ని ఆన్జంబుల్ అంటారు. అండ్ పెటర్నల్ ఎన్సిస్టర్స్. పెటర్నల్ అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఫాదర్, అండ్ మెటర్నల్ అంటే మదర్, ఎం ఫర్ మదర్ కాబట్టి. సో పెటర్నల్ ఎన్సిస్టర్స్ అంటే ఎన్సిస్టర్స్ ఆఫ్ ద ఫాదర్, అంటే ఫాదర్ నుంచి వచ్చిన తాత, నానమ్మ ఇలా.
నెక్స్ట్ ఉంది ఆన్ ఎండ్ అంటే ఏ వెరీ లాంగ్ టైం వితౌట్ స్టాపింగ్. సో చాలా కాలంగా ఆగకుండా కంటిన్యూ అవుతుండి కంటిన్యూ అయిన దాని గురించి ఆన్ ఎండ్ అని మాట్లాడతారు. సో అలాగే నెక్స్ట్కి వెళ్దాం. టేకెన్ ఇన్ బై చూడండి, ఇలా టేకెన్ ఇన్ బై ఏదో వల్ల పట్టం అంటారు చూడు, ఆ టైప్లోనే వస్తుంది ఇది. అయితే అట్రాక్టెడ్ ఆర్ చార్మ్డ్ బై, ఎవరినైనా చూసి అట్రాక్ట్ అయినా ఇంప్రెస్ అయినా అది టేకెన్ ఇన్ బై వస్తుంది. తర్వాత సోవనీర్స్ అంటే థింగ్స్ గివెన్ ఇన్ మెమరీ ఆఫ్ ప్లేస్, పర్సన్, ఈవెంట్. సో ఇది గుర్తుపెట్టుకోండి, సోవనీర్స్ థింగ్స్ వెరీ ఇంపార్టెంట్ అనుకోండి. గివెన్ ఇన్ మెమరీ ఆఫ్ ప్లేస్, సరే ఏదైనా ప్లేస్కి కానీ ఏదైనా థింగ్స్కి కానీ గుర్తుగా మనం ఏదైనా ఇస్తే దాన్ని సోవనీర్స్ అంటారు. మనకి మెమెంటోస్ అవి ఇస్తూ ఉంటారు కదా, ఆగస్ట్ 15కి కానీ ఇలా టీచర్స్ డే కానీ. సో ఇవి అన్ని సోవనీర్స్. మీ ఫేర్వెల్ పార్టీలో కూడా ఇచ్చి ఉండొచ్చు, అలాంటివి గుర్తు చేసుకోండి. అండ్ చార్ట్ బస్టర్స్ అంటే చూడండి, ఏదైనా మ్యూజిక్ బాగా ఫేమస్ అయిపోయి మొత్తం అందరికీ రీచ్ అయింది అనుకోండి, దాన్ని ఏమంటారు? చార్ట్ బస్టర్ అంటారు. రికార్డ్ బ్రేక్ చేసింది, లేదంటే ఏదైనా మ్యూజిక్ అవ్వచ్చు, లేదంటే బుక్ అవ్వచ్చు. సో వాటన్నిటిని ఏమంటారు? చార్ట్ బస్టర్ అంటారు. అండ్ సెల్యులాయిడ్ అంటే ఓల్డ్ ఫ్యాషన్ వే ఆఫ్ రిఫరింగ్ ఫిల్మ్స్, అంటే పాతప్పుడు రీల్స్తో చేసేవారు కదా ఫిల్మ్స్ అదిని. సో దాన్ని సెల్యులాయిడ్ అని అంటారు. అండ్ వెంచర్ అంటే ప్రాజెక్ట్ దట్ ఆఫన్ ఇన్వాల్వ్స్ ఇన్ రిస్క్. సో రిస్క్తో కూడుకున్నది, రిస్క్ లేకపోతే మిగిలేదు రిస్క్ అంటారు కదా, అలా రిస్క్తో కూడుకున్నదాన్ని ఏమంటారు? ఇన్వాల్వ్స్ ఇన్ రిస్క్స్, అది వెంచర్ అంటారు. సెల్యులాయిడ్ అంటే ఓల్డ్ ఫిల్మ్స్ అని గుర్తుపెట్టుకోండి. చార్ట్ బస్టర్ అంటే అక్కడ ఇచ్చాడు రికార్డ్ బ్రేకర్. అండ్ కాన్ఫర్డ్ గివింగ్ యూజువల్లీ అవార్డ్ ఆర్ డిగ్రీ. కాన్ఫర్డ్ అంటే అవార్డ్, ఒక డిగ్రీ కానీ ఒక అవార్డు కానీ ఇవ్వడానికి కాన్ఫర్డ్ అంటారు. అండ్ కన్వర్టెడ్ అంటే మచ్ డిజైర్డ్, అంటే బాగా కోరుకున్నది ఏదైతే ఉంటుందో దాన్ని కన్వర్టెడ్ అంటారు. అంటే కాన్వెంట్కి వెళ్ళాలని కోరిక అని గుర్తుపెట్టుకోండి, వెళ్ళాలనే కోరిక, బాగా డిజైర్, కన్వర్టెడ్ అంటే చూసారు. అండ్ వెంచర్ అండ్ సెల్యులాయిడ్ అంటే ఏంటి? చార్ట్ బస్టర్ అంటే ఏంటి? ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మీకు కష్టమైనవి కూడా నోట్స్ రాసుకోండి. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ డివోట్. మీకు ఆల్రెడీ తెలుసు, డివోటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరో పేరు చెప్పుకుని డివోటీస్ అంటూ ఉంటారు. అలాగే డివోటీ అంటే ఏంటి? భక్తులు. అండ్ బిలీవింగ్ స్ట్రాంగ్ ఇన్ ఏ రిలీజియన్ అండ్ ఒబేయింగ్ ఇట్స్ లాస్ అండ్ ఫాలోయింగ్ ఇట్స్ ప్రాక్టీసెస్. సో ఇక్కడతో వొకాబులరీ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం వొకాబులరీ. సో ఇప్పుడు వొకాబులరీ తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది? ఇక్కడ చూడండి, రైట్ ఆన్సర్ని టిక్ చేయమంటున్నాడు. సో ఆన్సర్ చేద్దాం. లెసన్స్ కూడా చదవాల్సి రావచ్చు డిఎస్సి వాళ్ళకి. అండ్ ఇలా కూడా క్వశ్చన్ అడిగిన ఆశ్చర్యపోకలేదు. మనం పెద్దగా లెసన్ ఏం చదవట్లేదు కదా, జస్ట్ ఇక్కడ ఇచ్చినవి వెనకాల ఇచ్చినవి చూస్తున్నాం. లక్కీగా వచ్చినాయి అంటే మిగతా వాళ్ళకంటే ముందు ఉంటాం. సో ఆ పర్పస్లో మీరు చూడండి, 9th క్లాస్ వాళ్ళకి అలాగే ఎగ్జామ్లు వస్తున్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఇచ్చింది చూడండి, ద షెహనాయ్ అండ్ పంగి వాజ్ ఏ రీడెడ్ నాయిస్ మేకర్, టిక్ ద రైట్ ఆన్సర్. ఏది ఇందులో ఉన్న వాటిలో ఏది నాయిస్ మేకర్ అని అడుగుతున్నాడు. సో మనం దీన్ని చూసి ఆన్సర్ చేయాలి. బట్ ఆ లెసన్ చదివితే మీకు ఏమర్థం అవుతుందంటే మంగీ వాజ్ ఏ రీడెడ్ నాయిస్ మేకర్. సో దీన్ని ఆన్సర్ కింద పెట్టుకోండి. సో రెండు ఉన్నాయి, రెండింటిలో టిక్ ద రైట్ ఆన్సర్ అన్నాను, నేను రైట్ ఆన్సర్ని టిక్ చేశాను అమ్మా. సో డిఎస్సి వాళ్ళు కూడా మేబీ ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ గురించి జీకేలో కూడా అడగచ్చు, అడిగిన ఆశ్చర్యపోకలేదు. కాబట్టి జస్ట్ సరదాగా చూడండి, ఏముంది మళ్ళీ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ బిస్మిల్లా ఖాన్ ఏ బాబర్ అలీ బాక్సర్ ట్రాన్స్ఫార్మర్డ్ ద పంజీ ఇంటూ షెహనాయ్. సో దీన్ని షెహనాయ్ కింద మార్చిన వాళ్ళు ఎవరు? ఇద్దరిలో ఒక పేరు చెప్పాలి మనం. సో మార్చిన వాళ్ళు ఎవరో? బాబర్ చేంజ్ చేశాడు. సో మీరు అవి హైలైట్ చేసుకోండి వాళ్ళ నేమ్స్. ఒకటి పంజీ అండ్ నెక్స్ట్ అదే బాబర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడుగుతున్నాడు, బిస్మిల్లా ఖాన్స్ పెటర్నల్ యాన్సిస్టర్స్. తెలుసు కదా, పెటర్నల్ యాన్సిస్టర్స్ అంటే ఫాదర్ నుంచి వచ్చిన వాళ్ళు.
బార్బర్సా, ముందు బార్బర్ అన్నాడు, ఇప్పుడు బార్బర్సా ప్రొఫెషనల్ మ్యూజిషియన్సా, పెటర్నల్ యాన్సిస్టర్స్ ఎవరు అని అడుగుతున్నాడు. వాళ్ళ పెటర్నల్ యాన్సిస్టర్స్ అయితే ప్రొఫెషనల్ మ్యూజిషియన్స్, లెసన్లో చూడండి. సో ప్రొఫెషనల్ మ్యూజిషియన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాడు, బిస్మిల్లా ఖాన్ లెర్న్ టు ప్లే ద షెహనాయ్ ఫ్రమ్, ఎవరి దగ్గర షెహనాయ్ ప్లే చేయడం నేర్చుకున్నాడు బిస్మిల్లా ఖాన్ అనేది, ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? అలీ బక్స్ దగ్గర నేర్చుకున్నాడు. అండ్ నెక్స్ట్ బిస్మిల్లా ఖాన్ ఫస్ట్ ట్రిప్ అబ్రాడ్ వాల్స్, ఫస్ట్ ట్రిప్ అబ్రాడ్కి ఎక్కడికి వెళ్ళాడు బిస్మిల్లా ఖాన్? ఆఫ్ఘనిస్తాన్. సో దీంట్లో చివరి ఏమైనా ఉంది, దాంట్లో చివరి ఏమైనా ఉంది, ఖాన్ ఆఫ్ఘనిస్తాన్, అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ దానికి వచ్చాం. ఇక్కడ ఫైండ్ ద వర్డ్స్ ఇన్ ద టెక్స్ట్ విచ్ షో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్స్ ఫీలింగ్స్ అబౌట్ ద ఐటమ్స్ లిస్టెడ్ బిలో. సో అతనికి ఫీలింగ్స్ ఉండేవి ఆ ఉస్తాద్ భగత్ సింగ్ లాగా ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. సో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్కి ఎలాంటి ఫీలింగ్ ఉంది, దేని మీద పాజిటివ్, దేని మీద నెగిటివ్ ఉందో ఒక్కసారి చూద్దామండి. సో లెసన్ ఆల్రెడీ ఇచ్చిందంటే మీకు తెలుస్తుంది. టీచింగ్ చిల్డ్రన్ మ్యూజిక్ మీద అతను చాలా పాజిటివ్గా ఉండేవాడు. అండ్ ద ఫిల్మ్ వరల్డ్ అన్నారు, ద ఫిల్మ్ వరల్డ్ మీద అతనికి మంచి ఇంప్రెషన్ లేదు, నెగిటివ్. అండ్ మైగ్రేటింగ్ టు యూఎస్ఏ అసలు నెగిటివ్. అండ్ దెన్ ప్లేయింగ్ అట్ టెంపుల్స్లో ప్లే చేయడం మీద న్యూట్రల్గా ఉండేది, నెగిటివ్ కాదు, అయితే నెగిటివ్ నార్ పాజిటివ్. అండ్ గెట్టింగ్ ద భారతరత్న, ఓకే భారతరత్న వచ్చిందంటే ఆనందం, పాజిటివ్. అండ్ ద బ్యాంక్స్ ఆఫ్ గంగా పాపం పాజిటివ్ ఉండేవాడు. అండ్ లీవింగ్ బెనారస్ అండ్ జుమ్రాన్, దాన్ని వేయటం నెగిటివ్, అట్లా వేయాలంటే చాలా బాధ కలిగింది కాబట్టి అది నెగిటివ్. అండ్ నెక్స్ట్కి వెళ్ళిపోదాం. సో ఇవి గుర్తుపెట్టుకోండి. అండ్ డిఎస్సి వాళ్ళు నార్మల్గా చూడండి, లక్కీగా వస్తే ఉంది, జస్ట్ ఒకసారి అంటారు, కొన్ని మైండ్లో పడిపోతాయి మనకి, అలా సరదాగా చూసిన. నెక్స్ట్ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్ని నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను ఫర్ 9th class స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడ ఇచ్చినవి చూడండి, ఇవి డిఎస్సి వాళ్ళకి ఇంపార్టెంట్ అండ్ 9th class వాళ్ళకి అలానే ఇంపార్టెంటే. ఎవ్లిన్ మేనేజ్ వాజ్ డిటర్మైన్డ్ టు లివ్ నార్మల్ లైఫ్. డిటర్మైన్డ్ వచ్చినప్పుడు టు డిటర్మైన్ అంటే చెయ్యాలని అనుకోవడం, ఏమనుకుంది? లివ్ ఏ నార్మల్ లైఫ్ చేయాలని అనుకుంది అన్నాడు. నెక్స్ట్ మేనేజర్ టు కన్సీల్ హెర్ గ్రోవింగ్ డెఫ్నెస్ ఫర్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్ అని కూడా ఇచ్చాడు. సో ద ఇటాలిసైజ్డ్ పార్ట్స్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. అట్లా చూడమన్నాడు, ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నాడు. వాట్ వాజ్ ఎల్విన్ డిటర్మైన్ టు, ఎల్విన్ దేనికి డిటర్మైన్ చేసింది, ఏం చేయాలని నిర్ణయించుకుంది. వాట్ డిడ్ ఎల్విన్ మేనేజ్ టు డూ, ఏం మేనేజ్ చేసింది, ఏం చేసింది. దే బ్రింగ్ విత్ టు వెర్బ్. సో వీటికి ఆన్సర్స్ అన్నీ టు వెర్బ్, టు లివ్, టు కన్సీల్, వీటితో మనకి చెప్పడం జరిగింది. సో కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ బిగినింగ్ విత్ టు ఏ వెర్బ్. Try to answer the questions in your brackets. So school స్పోర్ట్స్ టీమ్స్, ఎక్కడికి వచ్చాం మనం? స్కూల్ స్పోర్ట్స్ టీమ్స్, మనకి ఇంట్రెస్టింగ్ ఉండే టాపిక్ కదా. సో ఏం చేయాలనుకుంటున్నారు? హోప్స్. జనరల్గా స్కూల్ స్పోర్ట్స్ టీమ్స్ ఏమనుకుంటాయి? కాంపిటీషన్లో విన్ అవ్వాలి. కానీ మనం ఏం చేయాలనుకుంటున్నామో దాన్ని చెప్పేటప్పుడు మనం వాడాల్సింది ఏంటి? టు. సో టీమ్ హోప్స్ టు ఏమవ్వాలి, దేనికోసం హోప్ చేస్తుంది? టు విన్ అవ్వాలని. ఏం విన్ అవ్వాలని? విన్ ద కాంపిటీషన్. ఇక్కడ వీటిని మళ్ళీ స్పెల్లింగ్స్ కింద బ్లాంక్స్ కింద కూడా అడగచ్చు ఇలాంటి వాటిని. కాంపిటీషన్, COMPETITION, ఓకే కాంపిటీషన్. అండ్ నెక్స్ట్ వి ఆల్ వాంట్, వాట్ డు వి ఆల్ వాంట్ టు డూ, మనందరం ఏం చేస్తాం? వాంట్ టు డూ అనేది చూడండి. వి ఆల్ వాంట్ టు సక్సీడ్ ఇన్ అవర్ లైఫ్. వి ఆల్ వాంట్ టు, సపోజ్ మీరు 9th class స్టూడెంట్స్ అయితే 9th classలో మంచి మార్క్స్ రావాలి, ఆ తర్వాత లైఫ్లో సక్సెస్ అవ్వాలి అని. అలాగే 10th class వాళ్ళు మంచి మార్క్స్ రావాలని కోరుకుంటారు. అండ్ డిఎస్సి వాళ్ళు అయితే జాబ్ రావాలని కోరుకుంటారు. సక్సీడెడ్ ఇన్ అవర్ లైఫ్స్. సో మనందరం సక్సెస్ అవ్వాలని కదా కోరుకుంటాం. అండ్
నెక్స్ట్ చూడండి, దే అడ్వైజ్డ్ హీరింగ్ ఇంపైర్డ్ చిల్డ్రన్స్ మదర్. హీరింగ్ ఇంపైర్ అంటే మీకు ఇంపైర్ అంటే వీక్ నీడ్ అని చెప్తాం. సో హీరింగ్ ఇంపైర్ అంటే తెలిసింది మీకు. అండ్ చిల్డ్రన్ మదర్, వాళ్ళ మదర్కి ఏం అడ్వైజ్ చేశారు? వాట్ డిడ్ అడ్వైజ్ హెర్ టు డూ? లెసన్ అన్న వాళ్ళకి అర్థమవుతుంది, ఒకవేళ హీరింగ్ ఇంపైర్మెంట్ ఉంటే వాళ్ళ మీద కేర్ తీసుకోమని. సో ఏం చేయమని చెప్పారు అనేదాన్ని టూతో స్టార్ట్ చేస్తాం. టు టేక్ కేర్, ఎవరి కేర్? ఆఫ్ ఎవరి చిల్డ్రన్? వాళ్ళ చిల్డ్రన్. టు టేక్ కేర్ ఆఫ్ వాళ్ళ చిల్డ్రన్ని టేక్ కేర్ చేసుకోమని. అండ్ అథారిటీస్ పర్మిటెడ్ అస్ టు, దేనికి పర్మిషన్ ఇచ్చారు? అక్కడ లెసన్ చదివితే అర్థమవుతుంది దేనికి. ఆల్రెడీ 2 ఇచ్చేసాడు కాబట్టి మనం ఏం రాయాలి? పర్ఫార్మ్ ద డ్యాన్స్ ఇన్ ద స్టేడియం. డ్యాన్స్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి గివ్ పర్మిషన్ టు పర్ఫార్మ్ ద డ్యాన్స్ ఇన్ ఎక్కడ డ్యాన్స్ పర్ఫామ్ చేయడానికి అథారిటీస్ పర్మిషన్ ఇచ్చాయి? స్టేడియంలో డ్యాన్స్ చేయడానికి పర్మిషన్ ఇచ్చాయి. అండ్ ద అథారిటీస్ పర్మిషన్ టు పర్ఫార్మ్ ద డ్యాన్స్ ఇన్ ద స్టేడియంస్. అండ్ ఏ మ్యూజిషియన్ డిసైడెడ్ టు, మ్యూజిషియన్ ఏం చేయాలని డిసైడ్ అయ్యాడు? ఏం చేయాలని అవుతాడు? టు డిసైడెడ్ టు మ్యూజిక్ ప్లే చేయాలి ఆడియన్స్ ముందంటే టు ప్లే ద మ్యూజిక్, వాళ్ళకి అదే కదా కళ. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే వాళ్ళ ముందు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆడియన్స్. అండ్ నెక్స్ట్ చూడండి, ఇప్పుడు చెప్పేదైతే మాత్రం చాలా 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 ఇంపార్టెంట్. బికాజ్ ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ అండ్ ఫ్రేజెస్, ఇక్కడ మీరేమనుకోవచ్చు అంటే 1 word సబ్స్టిట్యూషన్స్ కింద కూడా మీరు దీన్ని థింక్ చేయొచ్చు. వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ ఇవి దట్ మ్యాచెస్ దీస్ డెఫినేషన్స్, దీనికి మ్యాచ్ అయ్యే డెఫినేషన్ మనం వెతకాలి. ఇవి వొకాబులరీలో చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం అందరికీ ఇది ఇంపార్టెంట్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ద హోమ్ ఆఫ్ ద రాయల్ పీపుల్. సో గెస్ట్ చేయండి, రాయల్ పీపుల్ హోమ్ని ఏమంటారు? రాయల్ రెసిడెన్స్. లెసన్ చదివిన అర్థం అవుతుంది, బట్ మీరు ఇలా ఇవి గుర్తుపెట్టేసుకోవచ్చు. రాయల్ రెసిడెన్స్. స్టేజ్ ఆఫ్ బీయింగ్ ఎలోన్ అంటే ఒంటరిగా ఉండడం, అంటే సోలోగా ఉండడం. అంటే ఏంటి? సాలిట్యూడ్. ఆ స్టేజ్ అడిగాడు కాబట్టి దాన్ని సాలిట్యూడ్, ఒంటరితనం, ఏకాంతం. సో స్టేజ్ ఆఫ్ బీయింగ్ ఎలోన్ ఈజ్ సాలిట్యూడ్ అయింది. అండ్ తర్వాత పార్ట్ విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ నెసెసరీ. మనం ఆల్రెడీ ఎక్కడ చదివాం దీన్ని? మీనింగ్స్ వొకాబులరీలో చదివాం, లరీలో ఆల్రెడీ చదివాం. సో ఇదేంటి గుర్తు చేసుకోండి, బాగా ఇంపార్టెంట్ అనే దానికి ఒక మీనింగ్ ఇచ్చాను నేను. ఏంటది? ఇండిస్పెన్సిబుల్. గుర్తొచ్చిందా? ఇండిస్పెన్సిబుల్. సో ఆ ఇండిస్పెన్సిబుల్ ఎక్కడ రాస్తాం? ఇండిస్పెన్సిబుల్. సో ఇండిస్పెన్సిబుల్ అంటే ఏంటి? అబ్సల్యూట్లీ నెసెసరీ, అనివార్యం, బాగా ఇంపార్టెంట్. సో ఇవి ఇంపార్టెంట్, ఇవి బాగా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎలా 1 word సబ్స్టిట్యూషన్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. డూ సంథింగ్ నాట్ డన్ బిఫోర్. ఇంతకుముందు ఎప్పుడు చేయలేదని చేస్తే దాన్ని ఏమంటారు? కొత్తగా చేస్తే దాన్ని ఏమంటారు? ఇన్వెంట్, కనిపెట్టామంటారు. ఇన్వెంట్ అంటారు. అండ్ వితౌట్ మచ్ ఎఫర్ట్, ఏదైనా పని పెద్ద ఎఫర్ట్ లేకుండా చేస్తే అక్కడ దాంట్లోనే ఉంది మీనింగ్. ఎఫర్ట్ లేకుండా చేస్తే ఎఫర్ట్లెస్లీ చేసినట్టు. ఎఫర్ట్ లేకుండా చేస్తే ఎఫర్ట్లెస్, కేర్ లేకుండా చేస్తే కేర్లెస్. క్విక్లీ అండ్ లార్జ్ క్వాంటిటీస్. ఇన్ లార్జ్ క్వాంటిటీస్. సో దాన్ని మనం చెప్పడానికి థిక్ అండ్ ఫాస్ట్ అంట. ఏమంటాం? థిక్ అండ్ ఫాస్ట్ అంట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ
రైట్ ఆన్సర్ని ట్రిక్ చేయమన్నాడో ఇది చాలా ఇంపార్టెంట్ డిఎస్సికి అండ్ 9th క్లాస్కి అలాగనే ఇంపార్టెంట్. టిక్ ద రైట్ ఆన్సర్ని ట్రిక్ చేయమన్నాడు. సంథింగ్ ఈజ్ రివైవ్ అంటే ఏంటి? ఈ మనం గేమ్స్లో అట్లా రివైవ్ అయ్యాడంట అని బతికడం, మళ్ళీ రీబోర్న్ అవడం. సో రివైవ్ అంటే దాని అర్థం ఏంటి? లివ్స్ అగైన్. సో ఇలా నేను హైలైట్ మార్క్ చేస్తాను, ఇవి మీకు పనికి వస్తాయి. అడుగుతాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని ఇలా ఒక సెంటెన్స్ ఇచ్చి. సో వెన్ గవర్నమెంట్ బ్యాన్స్ సంథింగ్, బ్యాన్ చేసినప్పుడు ఏమవుతుంది? అది స్టాప్ అవుతుంది, స్టార్ట్ అవ్వదు కదా. వెన్ సంథింగ్ ఈజ్, సో ఇక్కడ బ్యాన్, రివైవ్. వెన్ సంథింగ్ ఈజ్ కన్సిడర్డ్ ఆస్పీషియస్ చూడండి వొకాబులరీ ఇంపార్టెన్స్ ఏంటో. సో ఆస్పీషియస్ అని అన్నప్పుడు మనం అనుకున్నాం అది మంచిదా చెడ్డదా అని. మంచిది, సూపర్ నామ్ వస్తే దాన్ని ఏం చేస్తాం? వెల్కమ్ ఇట్, స్వాగతిస్తాం. అండ్ వెన్ వి టేక్ టూ, సో వొకాబులరీ ఇంపార్టెన్స్ మళ్ళీ తెలుస్తుంది. టేక్ టూ అంటున్నాం. టేక్ టూ వచ్చినప్పుడు అంటే దేన్నైనా మనం ఎప్పుడు చేస్తాం ఇంట్రెస్టింగ్గా ఉంటే. వెన్ వి ఫైండ్ ఇంట్రెస్టింగ్, వెన్ వి ఫైండ్ ఇట్ ఇంట్రెస్టింగ్ అంటే మనం దాన్ని చేస్తాం, దాంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తాం. అండ్ అప్రిషియేట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. సో ఎప్పుడు అప్రిషియేట్ చేస్తాం? ఫైండ్ ఇట్ గుడ్ అండ్ యూస్ఫుల్. ఎప్పుడైనా ఏదైనా యూస్ఫుల్గా ఉన్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు అప్రిషియేట్ చేస్తాం. వెన్ యూ రెప్లికేట్ సంథింగ్ యూ డూ ఇట్. సో మనం దేన్నైనా ఎప్పుడు రెప్లికేట్ చేస్తాం? రెప్లికేట్ అంటే సెకండ్ టైం చేస్తాం. సెకండ్ టైం చేసినప్పుడు మనం రెప్లికేట్ చేస్తాం. అండ్ వెన్ వీ కమ్ టు టర్మ్స్ విత్ సంథింగ్. సో వెన్ వీ కమ్ టు టర్మ్స్ విత్ సంథింగ్, సో ఇక్కడ టర్మ్స్ విత్ సంథింగ్ అంటే నో లాంగర్ అప్సెట్, అంటే ఎక్కువ బాధ పెట్టడం. ఇంకా ఏం బాధ లేదు అనుకుంటే టర్మ్స్ విత్ సంథింగ్ అనే ఫ్రేజ్ని వాడతాం. సో అలాంటివి గుర్తుపెట్టుకోవాలి, స్టార్స్ పెట్టుకోవాలి. కొన్ని నార్మల్గానే గుర్తుంటాయి. ఏదైతే కష్టంగా ఉందనిపిస్తుందో వాటికి మీరు స్టార్స్ పెట్టుకుని మళ్ళీ రివిజన్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఆస్పీషియస్ అక్కడ నేర్చుకున్నాం, మీకు ఆల్రెడీ గుర్తుంది అది. సో ఆస్పీషియస్ అండ్ ఆ తర్వాత మీరు అప్రిషియేట్ అండ్ రెప్లికేట్ కానీ ఇక్కడికి వచ్చింది కానీ ఇవి నేర్చుకోండి. అండ్ డిక్షనరీ వర్క్ అని ఇచ్చాడు. సో జనరల్గా ఒకసారి అలా చూసుకుంటూ వెళ్ళిపోదాం ఈ డిక్షనరీ వర్క్ని. బట్ దీన్నే మనం నెక్స్ట్ దీంతో పని ఉంటుంది కాబట్టి ఇది కొంచెం కేర్ఫుల్గానండి. డిఎస్సి కూడా డిక్షనరీ వర్క్ అంటే జస్ట్ డిక్షనరీ గురించి మనకు అడుగుతాడు ఖచ్చితంగా. సో సెహనాయ్ ఈజ్ ఆస్పీషియస్ అంటే మంచిది, మంచి పరిణామం. సో మంచి ఇన్స్ట్రుమెంట్స్ అన్నట్టు వచ్చింది ఇక్కడ మీనింగ్. ఆస్పీషియస్ ఇక్కడ ఇచ్చాడు. ఆస్పీషియస్ సౌండ్ ఆఫ్ షహనాయ్ ఈజ్ యూజువల్లీ హెర్డ్ ఎట్ మ్యారేజెస్. సో ఈ షహనాయ్ యొక్క ఆస్పీషియస్ సౌండ్ మ్యారేజెస్లో అంటాం. యాడ్జెక్టివ్ అంటే ఏంటంటే దేని గురించి అయినా మనకి గొప్పగా చెప్తే, విశేషణంగా, తీయగా ఉంది, చాలా బాగుంది ఇలా చెప్తే యాడ్జెక్టివ్ అంటారు, విశేషణం అంటారు తెలుగులో. occurs after verb be in the first sentence or before a noun as a second. సో ఇది ఎప్పుడు వాడతారో ఇది నోట్ చేసుకోవాల్సిన టైం వచ్చింది మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక యాడ్జెక్టివ్ ఇచ్చాడు, అది ఎక్కడ వాడతారో చెప్తున్నాడు. సో యాడ్జెక్టివ్ ఆస్పీషియస్ అక్కర్ ఎక్కడ వస్తుంది? దేని తర్వాత వస్తుంది? ఆఫ్టర్ ఒకదానికి ఆఫ్టర్ వస్తుంది, ఒకదానికి బిఫోర్ వస్తుంది. ఇప్పుడు రాసేది మీరు చెప్పేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడు వస్తుంది? ఆఫ్టర్ వెర్బ్ బి ఇన్ ద ఫస్ట్ సెంటెన్సెస్. వెర్బ్ తర్వాత ఏమో ఫస్ట్ సెంటెన్స్లో వచ్చింది, వెర్బ్ తర్వాత వచ్చింది షహనాయ్ ఫస్ట్ సెంటెన్స్లో. అండ్ సెకండ్ సెంటెన్స్లో ఎక్కడ వచ్చింది? బిఫోర్ ఏ నౌన్ ఇన్ ద సెకండ్ సెంటెన్స్లో నౌన్ తర్వాత వచ్చింది. సౌండ్ ఆఫ్ షహనాయ్. సో ఎప్పుడు వచ్చింది? నౌన్కి ముందు వచ్చింది. ఆస్పీషియస్ సౌండ్ అనేది నౌన్. ఆస్పీషియస్ సౌండ్ ఆఫ్ షహనాయ్. సో ఇప్పుడు యాడ్జెక్టివ్ విచ్ కెన్ బి యూజ్డ్ ఆఫ్టర్ వెర్బ్ బి నాట్ బిఫోర్ ద నౌన్. సో ఇక్కడ ఇంకో రూల్ చెప్పాడు. ఇంకో రూల్ ఏం చెప్పాడంటే కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, బట్ సమ్ ఆబ్జెక్టివ్స్ విచ్ కెన్ యూజ్డ్ ఆఫ్టర్ వెర్బ్. కొన్ని ఆబ్జెక్టివ్స్ వెర్బ్ తర్వాత వాడగలుగుతాం, నౌన్ తర్వాత వాడలేమన్నాడు.
సో నేను కొన్ని వాటిని కష్టమైన టాపిక్స్ కింద చూస్ చేస్తాను, అవి మళ్ళీ మనం నేర్చుకోవాలి. సో అలాంటి వాటిలో ఇది కొంచెం మీకు కొత్త వాళ్ళకి క్రిటికల్గా ఉండొచ్చు, కాబట్టి దీన్ని మీరు మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయాలి. సో మనం ఒక గుర్తుపెట్టుకుందాం, ప్రాక్టీస్ ఈ న్యూ థింగ్స్. సో ఇక్కడ చూడండి, మళ్ళీ దీంట్లోనే కొన్ని వాడకూడదని అంటున్నాడు. ఎలాంటివి వాడకూడదు? ఉస్తాద్ ఫియాజ్ ఖాన్ వాజ్ ఓవర్జాయిడ్ అని వాడచ్చా? can't say the overjoyed man అని మనం చెప్పలేము, అలా రాస్తే రాంగ్ అవుతుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. లుక్ ఎట్ దీస్ ఎంట్రీస్ ఫ్రమ్ ద ఆక్స్ఫర్డ్ లెర్నర్స్ డిక్షనరీ. ఇక్కడ డిక్షనరీలో ఇచ్చిన వర్డ్స్ని మనకి ఇస్తున్నాడు ఆక్స్ఫర్డ్ లెర్నర్ డిక్షనరీ నుంచి. సో ఇక్కడ ఇచ్చినవి ఏంటో చూడండి, కొంచెం గమనించండి, అంత అవసరం. ఎల్డర్ ఎక్కడ వాడుతున్నారు, ఎవిక్ ఎక్కడ వాడుతున్నారు, దేన్ని ముందు వాడుతున్నారు, దేన్ని వెనకాల వాడుతున్నారు. ఇక్కడ ఓన్లీ మీరు గమనించాల్సింది ఏంటి, ఇక్కడ ఇచ్చారు చూడండి ఎక్కడ వాడాలని. ఏంటది? ఓన్లీ బిఫోర్ నోన్, నాట్ బిఫోర్ నోన్. సో ఇక్కడ మీరు కొత్త విషయం గమనించి ఉండొచ్చు. సో ఒక వర్డ్ ఇస్తున్నాడు, అది దేనికి ముందు వాడుతున్నాడో, దేన్ని నౌన్కి ముందు వాడుతున్నారు, దేన్ని నౌన్ తర్వాత వాడుతున్నారు, దేన్ని వాడట్లేదు. ఇలాంటి ఒక సీక్వెన్స్ వచ్చింది, ఇది కొత్తదే. బట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకవేళ ఎలా డిఫికల్ట్ క్వశ్చన్స్ అడగాలనుకుంటే ఇలాంటి వాటి నుంచి అడగచ్చు. కాబట్టి మన టెక్స్ట్ బుక్లో దేని నుంచి అడుగుతున్నాడు అనేది ఇదే విధంగా చూద్దాం. ఈ కాన్సెప్ట్ అయితే అర్థమైంది, కొంచెం కష్టంగా ఉన్న కష్టమైన వాటిని మనం నిదానంగా నేర్చుకోవాలి. సో ఇక్కడ ఉన్నది చూడండి, ఫస్ట్ది మనకి సో కన్సల్ట్ ద డిక్షనరీ అండ్ కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్. సో డిక్షనరీ ఇక్కడ ఉన్న టేబుల్ కంప్లీట్ అన్నాడు. సో ద ఫస్ట్ వన్ హ్యావ్ బీన్ డన్ ఫర్ యూ. ఫస్ట్ది మీకు ఇచ్చేసామని అంటున్నాడు, కానీ మనకి ఇవ్వలేదు. ఫస్ట్ వన్ హ్యాస్ బీన్, మనం అది కూడా మనమే పెట్టుకోవాలి. సరే, బోత్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద వెర్బ్ బి. ఇండిస్పెన్సిబుల్ ఎక్కడ వాడచ్చు? బిఫోర్, వెర్బ్ ముందు వాడచ్చు, వెర్బ్ తర్వాత వాడచ్చు. సో ఇది ఎలా వచ్చింది అనేది నిదానంగా దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మీరు గూగుల్లో కొట్టి ఇండిస్పెన్సిబుల్ అని కొట్టిన తర్వాత దానికి ఎగ్జాంపుల్స్ వచ్చినాయి అనుకో, దాన్ని మనం నెమ్మదిగా యూజ్ చేయొచ్చు. దాని మీనింగ్ మనకు అర్థమవుతుంది. ఎంపరెస్డ్ అనేది ఎక్కడ వాడతాం? బిఫోర్, నౌన్కి ముందు వాడడం. బోత్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ వెర్బ్కి ముందు వెనకాల వాడతాం. అండ్ వీటి మీద మీరు నెమ్మదిగా రీసెర్చ్ చేసి నేర్చుకోండి. హార్డ్గా ఉన్న టాపిక్ గురించి ముందే ఎక్కువ టైం స్పెండ్ చేసి మనం ఆ తర్వాత ఎక్కడైతే ఈజీగా నేర్చుకోగలుగుతామో అక్కడ వదిలేయడం వల్ల ప్రాబ్లం అవుతుంది. అంతలా వచ్చే అవకాశం ఉండదు. సో ఇవి నేను టిక్ పెడుతుంది ఓన్లీ బిఫోర్ నౌన్ వాడేవి. ఈ మూడు ఓన్లీ బిఫోర్ నౌన్ వాడతాం. అండ్ ఈ లాస్ట్ది మాత్రం ప్రైస్లెస్, ఓన్లీ బిఫోర్ నౌన్ వాడతాం. కొన్ని సందర్భాల్లో ఇది ఇక్కడ వచ్చిందని ఖచ్చితంగా ఇక్కడ రాదు, ఇక్కడ వచ్చింది ఇక్కడ రాదు, గమనించండి. అండ్ బోత్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ వెర్బ్. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి టాపిక్స్ వచ్చినప్పుడు మనం స్పెషల్గా పిఎన్ పెట్టుకోండి, మీ నోట్స్లో కానీ మీ బుక్లో కానీ, అలా ఒక్కోదానికి ఒక గుర్తు పెట్టుకుంటే ఇది ట్రిక్ అన్నమాట. మీరు మళ్ళీ దాన్ని రీసెర్చ్ చేయొచ్చు. సో నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడైతే స్పీకర్ గురించి ఇచ్చాడు. ఒకవేళ మీరు లెసన్ గురించి చదువుకోవాలి, ఒకవేళ రైటర్ గురించి చదువుకోవాలి అని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది చూడండి, పద్మభూషణ్ కిషోరి అమోన్కర్. సో ఇతని గురించి ఒకవేళ డిఎస్సీ ఆస్పిరెంట్స్ బాగా నేను మొత్తం రైటర్స్ గురించి కూడా చదవాలి, ఆఖరి 1 మార్క్ కూడా పోకూడదు, దానికోసం నేను 100 పేజీలు అక్కడ 200 పేజెస్ అయినా చదువుతానంటే మిగతా అన్నీ వచ్చేసి అప్పుడు దీంట్లోకి రండి. నేను అలానే దీని మీద ఫ్యూచర్లో వీడియోస్ చేయబోతున్నాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంపార్టెన్స్ ఏంటి, మ్యాక్సిమం మార్క్స్ తక్కువ టైంలో ఇచ్చే దాని మీద మనం ఫోకస్ చేయాలి. నెక్స్ట్ దానికి ఇక్కడ మంచి కొటేషన్ ఇచ్చారు చూడండి, వాట్ ఎవర్ యు సీ వెన్ ఎవర్ యూ సీ ద డార్క్నెస్. ఎప్పుడైనా చీకటిని చూసినప్పుడు దెర్ ఇస్ అన్ ఎక్స్ట్రాఆర్డినరీ ఆపర్చునిటీస్ ఫర్ లైట్ టు బర్న్. సో అయ్యో ఇలా ఉంది అని బాధపడే కంటే, అక్కడే చీకటిగా ఉందని బాధపడే కంటే ఒక మంచి లైట్ వెలిగించే అవకాశం దొరికిందని ఆనందపడవచ్చు. నేను ఒక మంచి కొటేషన్ చెప్పారు ఎవరో బోను. నెక్స్ట్కి వెళ్దాం. విండ్ అనేది ఇచ్చాడు.
సో దీన్ని రచించింది ఈ రైటర్ ఎవరు? సుబ్రహ్మణ్య భారతి. ఇవి పిఎస్సి వాళ్ళకి గుర్తుండాలి, సుబ్రహ్మణ్య భారతి. అండ్ దీన్ని తమిళ నుంచి ట్రాన్స్లేట్ చేసింది ఏకే రామానుజన్. సో కావాలంటే మనకి ఇంకా తర్వాత నెక్స్ట్ లెవెల్లో అయితే మనం ఈ రైటర్ గురించి నేర్చుకుంటాం. నెక్స్ట్ వీడియో అప్కమింగ్ వీడియోస్లో రైటర్ గురించి అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మన నెక్స్ట్ టాస్క్ అది. ఆ తర్వాత పోకింగ్ ఫన్ అంటే మేక్ ఫన్ ఆఫ్, అంటే ఎవరినైనా జోక్ చేసినా ఏం చేసినా పోకింగ్ ఫన్. అండ్ రఫ్టర్స్, స్లోపింగ్ బీమ్స్ సపోర్టింగ్ ద రూఫ్. రఫ్టర్స్, సో రూఫ్కి సపోర్ట్ చేయడానికి కింద వేస్తారు కదా, దాన్ని రఫ్టర్స్ అంటారు. తర్వాత విన్నో బ్లో బ్రెయిన్ ఫ్రీ ఆఫ్ చఫ్. ఇక్కడ చూడండి, దీన్ని విన్నోయింగ్ అంటారు. ఆవిడ ఏం చేస్తున్నారు, పైకి గ్రెయిన్స్ ధాన్యాన్ని గాలిలో తూర్పారబట్టడం అంటారు, మీకు సైన్స్లో వస్తుంది సపరేట్. విన్నోయింగ్ కూడా సైన్స్లో వస్తుంది, చాఫ్. సో ఇది సైన్స్లో కూడా బిట్ వస్తుంది, సైన్స్. అండ్ సెపరేట్ ద గ్రెయిన్ ఫ్రమ్ హస్క్ అంటే పొట్టు నుంచి ధాన్యాన్ని వేరు చేస్తున్నారా. బ్లోయింగ్ అంటే గాలి వీచేలా చేస్తారు. సో ఇది దీని నుంచి వచ్చింది. అండ్ మళ్ళా మంచి కొటేషన్ ఇచ్చారు, ద ట్రీ ఆన్ ద మౌంటైన్ టేక్స్ వాట్ ఎవర్ వెదర్ బ్రింగ్స్. ఇప్పుడు మౌంటైన్ మీద చెట్టు ఉంటుంది కదా, అది ఏం చేయలేదు, ఏం చేస్తుంది, గాలి వచ్చు, వాన పడవచ్చు, మంచు కురవచ్చు, ఏదైనా తట్టుకోవాలి. ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ చాయిస్ అట్ ఆల్, ఇట్ పుట్టింగ్ డౌన్ రూట్స్ యాజ్ డీప్ యాజ్ పాసిబుల్. సో దానికి చేయగలిగిందల్లా దాని రూట్స్ని ఎంత బలమైతే అంత బలంగా పంపాలి. ఇప్పుడు రూట్స్ కనుక స్ట్రాంగ్గా ఉన్నాయనుకోండి, అదేమవుతుంది, రూట్స్ స్ట్రాంగ్గా ఉంటే ఎలాంటి తుఫాన్ అయినా అది తట్టుకోగలుగుతుంది. సో మనం చేయాల్సింది మన చేతిలో లేని వాటి గురించి ఆలోచించకూడదు. సో మనం చేయగలిగింది ఏంటి, ఇప్పుడు ఏం చేయగలుగుతాం. ఇప్పుడు డిఎస్సి ఆస్పిరెంట్స్ అయినా కానీ ఎగ్జామ్ ఇప్పుడు వాయిదా పడుతుందో లేదు ఇవన్నీ ఆలోచించుకోకుండా మనం ఎంత బలంగా ప్రిపేర్ అయితే అంత మంచిది. అండ్ 9th క్లాస్ స్టూడెంట్స్ ఇప్పటి నుంచి 10th క్లాస్ ఎలా ఉంటుంది అని కాకుండా 9th క్లాస్లో ఉన్న టాపిక్స్ బాగా నేర్చుకుంటే ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్కి వెళ్ళబోతున్నాం. ఇక్కడతో మనకి సెకండ్ లెసన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంతే ఇలానే మనం మిగతావన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్ కంటే మొత్తం అన్ని క్లాసెస్. అండ్ తెలుగు కూడా చేస్తున్నాను, తెలుగులో కోడింగ్ తోటి అర్థమయ్యేలాగా తెలుగు వీడియోస్. అండ్ 9th క్లాస్ తెలుగు కూడా చేస్తాను అనుకోండి. అండ్ దాంట్లో గ్రామర్ మొత్తం అన్ని సబ్జెక్ట్స్, తెలుగు, మ్యాథ్స్, సైన్స్, అప్కమింగ్ సైకాలజీ కూడా రాబోతుంది. ఇవన్నీ వెయిట్ చేసిన వెంటనే మీకు రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.